తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ స్పెషల్. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ది ప్రత్యేక స్థానం. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర విభజన కోసం ఉద్యమం. విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి 9 ఏళ్లు సీఎం. ఏడాది కాలంగా ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్. సీఎంగా ఉన్నప్పుడు సచివాలయానికి రాని కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభకు హాజరు కాని నేత. అప్పుడు ఇప్పుడు మారని బీఆర్ఎస్ నేత స్టైల్. ప్రస్తుతం శాసనసభలో చర్చకొస్తున్న కీలక అంశాలు. కేసీఆర్ హాజరు కావాలని ఇప్పటికే విజ్ఞప్తి చేసిన రేవంత్. బీఆర్ఎస్ పక్షాన నెట్టుకొస్తున్న హరీష్ రావు, కేటీఆర్. కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ధరణి రద్దు చేసిన కాంగ్రెస్. కేసీఆర్ హాజరు కాకపోవడంపై తెలంగాణలో చర్చ. ప్రస్తుతం తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నాయి. శాసనసభ అంటేనే స్పీకర్ అధ్యక్షతన జరుగుతుంది. సభానాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, మంత్రులు, ఇతర సభ్యులు ఉంటారు. మరిప్పుడు జరుగుతున్న సమావేశాల్లో స్పీకర్ సభను నడుపుతున్నారు. సభానాయకుడు రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. మంత్రులు, ఇతర సభ్యులు కూడా సభలో కనిపిస్తున్నారు. ఒక్క ప్రతిపక్ష నాయకుడికి సీటు మాత్రం ఖాళీగా ఉంటుంది. ప్రస్తుతం శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఉన్నారు. అయితే ఆయన మాత్రం సభకు హాజరు కావడం లేదు. శాసనసభ ఎన్నికలు జరిగి ఏడాది గడుస్తున్నప్పటికీ కేసీఆర్ పెద్దగా బయటకు వచ్చింది లేదు. కేవలం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మాత్రమే ఆయన ఎక్కువగా కనిపించారు. ఆ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఆయన బహిరంగ వేదికల్లో ఎక్కువగా పాల్గొనడం లేదు. గత అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆయన పాల్గొన్న దాఖలాలు లేవు. మొక్కుబడిగా ఒకరోజు మాత్రం వచ్చేళ్లారు. ఈ దఫా సమావేశాల్లో ఆయన కనీసం సభ వైపు చూడటం లేదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయి ఉండి ప్రధాన ప్రతిపక్ష నాయకుడై ఉండి సభకు రాకపోవడం పట్ల రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. అయితే రాజకీయాల్లో ఇతర నాయకుల కంటే ఎక్కువగా కేసీఆర్ను విమర్శించే సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ఆయనకు విజ్ఞప్తి చేశారు.
ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ సభకు రావాలని సమావేశాలకు ముందు కోరారు. హాజరు కాకపోవటం, ప్రతిపక్ష నాయకుడి సీటు ఖాళీగా ఉండటం మంచి సంప్రదాయం కాదంటూ విమర్శించారు. అయినప్పటికీ కేసీఆర్ శాసనసభకు హాజరు కాలేదు. ఒకవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ సభలో అధికార పక్షాన్ని ఇరుకున పెడతామని చెబుతోంది. కానీ ప్రతిపక్ష నాయకుడు లేకుండా ఇతర సభ్యులు హాజరై మాట్లాడడంతో సభలో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టలేకపోతుంది. సభలో కేసీఆర్ ఉంటే జరిగే చర్చే వేరుగా ఉంటుంది. ఇప్పుడు కేవలం హరీష్ రావు మాత్రమే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇతర సభ్యులు అనవసరాన్ని బట్టి మాట్లాడుతున్నారు. నిజమైన చర్చ జరగాలంటే సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నట్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ సభలో అడుగు పెడితే బాగుంటుంది. ప్రస్తుతం ముందుకు ధరణి రద్దు అంశం చర్చకు వచ్చింది. 2020లో తెచ్చిన ఆర్ఓఆర్ చట్టాన్ని రద్దు చేస్తూ కొత్త చట్టాన్ని తెస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దానిపై మాట్లాడాలంటే ఆ చట్టానికి రూపకల్పన చేసిన కేసీఆర్ ఉంటేనే సభలో నిజమైన చర్చ జరుగుతుందన్న అభిప్రాయం ఉంది. కానీ కేసీఆర్ మాత్రం సభకు హాజరు కాకుండా ఇప్పటికే ఫామ్ హౌస్కే పరిమితి. ఇక తెలంగాణలో జరుగుతున్న మరో చర్చ ఏమిటంటే కేసీఆర్ అధికారంలో ఉన్నంతకాలం సచివాలయానికి రాలేదని, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ సభకు కూడా రాకపోవడం ఏమిటనే వాదన వినిపిస్తుంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని చెప్పే కేసీఆర్కు ఎమ్మెల్యేగా వేతనం తీసుకుంటూ ప్రతిపక్ష నాయకుడిగా హోదా పొందుతూ ఆ హోదాను ప్రజల కోసం వినియోగించకపోవడం అంటే అది ఆయనకు చెల్లుబాటు అవుతుంది. ఆయన్ను సమర్థించే వారికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. స్కూల్కి వెళ్లిన విద్యార్థులకు, విధులకు హాజరు కాని ఉద్యోగులకు ఉన్నట్లు శాసనసభ్యుల విషయంలోనూ ఖచ్చితమైన నిబంధనలు ఉంటే ప్రతి సభ్యుడు సభకు హాజరయ్యే పరిస్థితి ఉంటుంది. నీతులు చెప్పేందుకే కానీ పాటించేందుకు కాదంటే ఇదేనేమో. రైట్. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి పదే శాసనసభకు రమ్మని చెప్పడము, అక్కడ మాట్లాడాలని చెప్పడము, అంటే ఆయన పరంగా చూసుకుంటే ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నా ఆయనతో మాట్లాడలేకపోవడం, ఈయన ఇరకాటంలో పెట్టాలని చూడడము, అది ఏదైతే ఈ ధరణి బిల్లు ఏదైతే ఉందో దానికోసం అది రేస్ చేసిందే కేసీఆర్ కాబట్టి ఆయన ఉంటేనే బాగుంటుందని రేవంత్ రెడ్డి అనడం, ఇవన్నీ కూడా సమర్థంగానే ఉన్నా ఆయన అంతకు ముందు కూడా అంటే సీఎంగా ఉన్నప్పుడు కూడా 9 ఏళ్ళలో ఎప్పుడు సచివాలయానికి ఎప్పుడు రాకపోవటం, ఇది ఇప్పుడు కూడా ఆయన అలాగే బిహేవ్ చేస్తున్నారు. దట్టు ఆయన హెల్త్ ఇన్ కండిషన్ కూడా ఈ మధ్యన మనం చూసుకున్నట్టయితే సరిగ్గా లేకపోవటం, మేబీ హెల్త్ కూడా సహకరించట్లేదని అనుకోవచ్చు. కానీ అవన్నీ ప్రజలకి మనం మంచి చేయాలి అనుకుంటే మన హెల్త్ను కూడా లెక్క చేయకుండా రావాలనేది రేవంత్ రెడ్డి వాదన. అయితే కేసీఆర్ పెద్దగా
అంటే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మాత్రమే ఆయన ఎక్కువగా కనిపించారు ఆ మధ్య. ఆ తర్వాత పరాజయం తర్వాత అంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పరాజయం అయిందో దాని తర్వాత ఎక్కువగా ఎక్కడ సభల్లో కానీ ఎక్కడ కూడా కనిపించినా మనం ఎక్కువగా చూసుకుంటే హరీష్ రావు కేటీఆర్ఏ బీఆర్ఎస్ పార్టీ తరపున మాట్లాడడం కానీ ఆ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యక్రమాల్లో వాళ్ళు మాత్రమే ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. మేబీ బ్యాక్గ్రౌండ్లో కేసీఆర్ గారు ఏమన్నా నడిపించచ్చేమో తెలియదు కానీ ఎక్కువగా మనకు కనిపించేదైతే హరీష్ రావు కేటీఆర్ మాత్రమే. ఆ విషయాన్ని కూడా అంటే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, మీరు వచ్చి మాట్లాడితే బాగుంటుంది, ఇలా ఖాళీగా ఉంటే ఆ సీట్ ఖాళీగా ఉంటే ఎవరో మాట్లాడలేకపోతున్నాం వాళ్ళతో అని చెప్పడం జరుగుతుందనమాట. అయితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయి ఉండి కూడా అంటే సభకు రాకపోవడం పట్ల చాలామంది విమర్శలు లేవనెత్తుతున్నారు. అంటే ప్రజలకి సమాధానంగా ఉండాల్సిన మనమే ఇలా రాకుండా ఉండడం ఏంటని కూడా ఎక్కువగా మాట్లాడడం జరుగుతుందనమాట. ఏదైతేనే అంటే ఎవరి విజన్ వాళ్ళకు ఉంటుంది. అప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నారు అనేది బయట నుంచి మనకు ఎక్కువగా వినిపిస్తున్నా అంటే ప్రజల్లో ఎక్కువగా వినిపిస్తుంది అనమాట. ఇలా సభలకు వచ్చి మాట్లాడకనే ప్రజలకు ఏం చేయాలనే దానికోసం ఎక్కువగా ఆయన ఆలోచిస్తున్నారని చెప్పి ఎవరైతే బీఆర్ఎస్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఏదైతేనే అంటే ఇప్పుడు ఇన్నిసార్లు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది కాబట్టి రావాలి 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 అని పదే పదే స్ట్రెస్ చేయడం జరుగుతుంది. మేబీ వస్తారేమో చూద్దాం, అంటే ఎప్పుడైనా రావచ్చు మాట్లాడచ్చు అనేది చూడాలి మరి ఏం జరుగుతుందనేది. ప్రస్తుతం తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. శాసనసభ అంటేనే స్పీకర్ అధ్యక్షతన జరుగుతుంది. సభా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, మంత్రులు, ఇతర సభ్యులు ఉంటారు. మరిప్పుడు జరుగుతున్న సమావేశాల్లో స్పీకర్ సభను నడుపుతున్నారు. సభా నాయకుడు రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. మంత్రులు, ఇతర సభ్యులు కూడా సభలో కనిపిస్తున్నారు. ఒక్క ప్రతిపక్ష నాయకుడి సీటు మాత్రం ఖాళీగా ఉంటుంది. ప్రస్తుతం శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఉన్నారు. అయితే ఆయన మాత్రం సభకు హాజరు కావడం లేదు. శాసనసభ ఎన్నికలు జరిగి ఏడాది గడుస్తున్నప్పటికీ కేసీఆర్ పెద్దగా బయటకు వచ్చింది లేదు. కేవలం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మాత్రమే ఆయన ఎక్కువగా కనిపించారు. ఆ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఆయన బహిరంగ వేదికల్లో ఎక్కువగా పాల్గొనడం లేదు.
గత అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆయన పాల్గొన్న దాఖలాలు మొక్కుబడిగా ఒక్కరోజు మాత్రం వచ్చి వెళ్లారు. ఈ దఫా సమావేశాల్లో ఆయన కనీసం సభ వైపు చూడటం లేదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయ్యుండి కూడా సభకు రాకపోవడం పట్ల రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. రాజకీయాల్లో ఇతర నాయకుల కంటే ఎక్కువగా కేసీఆర్ను విమర్శించే సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ఆయనకు విజ్ఞప్తి చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ సభకు రావాలని సమావేశాలకు ముందు కోరారు. హాజరు కాకపోవటం, ప్రతిపక్ష నాయకుని సీటు ఖాళీగా ఉండటం మంచి సంప్రదాయం కాదంటూ విమర్శించారు. అయినప్పటికీ కేసీఆర్ శాసనసభకు హాజరు కాలేదు. ఒకవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ సభలో అధికార పక్షాన్ని ఇరుకున పెడతామని చెబుతోంది. కానీ ప్రతిపక్ష నాయకుడు లేకుండా ఇతర సభ్యులు హాజరై మాట్లాడడంతో సభలో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టలేకపోతుంది. సభలో కేసీఆర్ ఉంటే జరిగే చర్చే వేరుగా ఉంటుంది. ఇప్పుడు కేవలం హరీష్ రావు మాత్రమే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇతర సభ్యుల అవసరాన్ని బట్టి మాట్లాడుతున్నారు. నిజమైన చర్చ జరగాలంటే సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నట్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ సభలో అడుగు పెడితే బాగుంటుంది. ప్రస్తుతం సభ ముందుకు ధరణి రద్దు అంశం చర్చకు వచ్చింది. 2020లో తెచ్చిన ఆర్ఓఆర్ చట్టాన్ని రద్దు చేస్తూ కొత్త చట్టాన్ని తెస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దానిపై మాట్లాడాలంటే ఆ చట్టానికి రూపకల్పన చేసిన కేసీఆర్ ఉంటేనే సభలో నిజమైన చర్చ జరుగుతుందన్న అభిప్రాయం ఉంది. కానీ కేసీఆర్ మాత్రం సభకు హాజరు కాకుండా ఇంటికి ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇక తెలంగాణలో జరుగుతున్న మరో చర్చ ఏమిటంటే కేసీఆర్ అధికారంలో ఉన్నంతకాలం సచివాలయానికి రాలేదని, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ సభకు కూడా రాకపోవటం ఏమిటనే వాదన వినిపిస్తుంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని చెప్పే కేసీఆర్కు ఎమ్మెల్యేగా వేతనం తీసుకుంటూ ప్రతిపక్ష నాయకుడిగా హోదా పొందుతూ ఆ హోదాను ప్రజల కోసం వినియోగించకపోవటం అంటే అది ఆయనకు చెల్లుబాటు అవుతుంది. ఆయన్ను సమర్థించే వారికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. స్కూలుకు వెళ్లని విద్యార్థులకు, విధులకు హాజరు కాని ఉద్యోగులకు ఉన్నట్లు శాసనసభల విషయంలోనూ ఖచ్చితమైన నిబంధనలుంటే ప్రతి సభ్యుడు సభకు హాజరయ్యే పరిస్థితి ఉంటుంది. నీతులు చెప్పేందుకే కానీ పాటించటం కాదంటే ఇదేనేమో. ఎస్, అయితే ప్రత్యేక రాష్ట్రం కోసం చాలా పోరాడిన కేసీఆర్ అంటే దాని తర్వాత విభజన తర్వాత కూడా 9 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగి ప్రతి కార్యక్రమంలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ, కానీ ఇప్పుడు రాకపోవటం పట్ల చాలా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఆయన్ని ఫాలో అయ్యే ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో ఎందుకు రాకపోవడం వల్ల చాలా రీజన్స్ చెప్తున్నారు. అంటే ఇన్నాళ్ళు ఇన్ని చేసిన ఆయన ఇప్పుడు రావట్లేదు అంటే వెనకాల ఏదో నడుపుతున్నారనేది మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం నీతులు చెప్పడానికి
చేయడానికే కానీ పాటించడానికి కాదా అనే విమర్శ చేశారు. లైక్ ఎలా అంటే మనం ప్రజలకి జవాబుదారీగా ఉండాలి, అలాంటి అయినా ఎందుకు అలా చెప్పినా ఎందుకు ఇప్పుడు సభకు రావట్లేదని చాలా విమర్శలు వ్యక్తమవుతున్నాయి అధికార పార్టీలో. సో ఏదైతేనేం అంటే దీని తర్వాత అయినా ఆయన సభకు వెళ్తారా లేదా అని చూడాలంటే ఇంకొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. స్టే విత్ us.